నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, గురుకుల విద్యార్థులకు శాపం. హరీష్ రావు. ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్, బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటాం. అల్లు అర్జున్. ₹10 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం. మీడియా ప్రతినిధులపై దాడి, ఎంపీ అవినాష్ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 10వ తేదీ నాడు తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల 10 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది. అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు నడి రోడ్డు మీద సబితక్కను సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు? నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే, ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రిలో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రిలో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పడంతో పాటు వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్ కి వెళ్లి సినిమా చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరమని దానికి తాను చింతిస్తున్నానన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి తాను థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. నమస్తే, థ్యాంక్ యూ. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Anything else? See. Thank you. I just wanted to say the emotions that you have gone through and your family has faced. Family ఏం చెప్తారు సార్? ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? చనిపోయిన కుటుంబానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. Once again, we are extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me.
It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last 20 years. గుజరాత్లోని పఠాన్లో 5 టన్నుల ఎర్రచందనం దొంగలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 155 ఎర్రచందనం దొంగలతో పాటు 3 స్మగ్లర్లను గుజరాత్ పోలీసుల సహాయంతో ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్మగ్లర్లను ట్రాన్సిట్ వారెంట్పై ఏపీకి తరలిస్తామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తిరుపతికి తరలిస్తామని చెప్పారు. 155 నా ఇది ఎన్క్యూర్ చేసుకోండి. वो वाइट का खत्म हो गया. 155 నా ఇది ఎన్క్యూర్ చేసుకోండి. वो वाइट का खत्म हो गया. వేముల మండలంలో రిపోర్టర్లపై దాడి జరగడాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వేముల పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టులను ఆయన పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై టీడీపీ నాయకుల దాడి అమానుషమన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఇవాళ ఉదయం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మరి అక్కడికి వీడియో కవరేజ్ మరి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, లేదా ఈ నో డ్యూస్ ఏదైతే నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ అంటే నీటి పన్నులు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం మ్యాండేటరీ రైతులు ఆ పనుల కోసం ఇవాళ అందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు నో డ్యూ సర్టిఫికేట్ కలెక్షన్ కోసం. మరి అందులో భాగంగా ఇవాళ అనేక మంది రైతులు మరి ఉదయం నుంచి వేముల తహసీల్దార్ ఆఫీస్కి పోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా అక్కడికి కవరేజ్కు మీడియా ప్రతినిధులు వెళ్ళారు. ముఖ్యంగా సాక్షి శ్రీను కావచ్చు, అదేవిధంగా రాము కావచ్చు, అదేవిధంగా రాజా కావచ్చు, 3 పోయినారు. ఈ 3 పైన అక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది టీడీపీ నాయకులు అక్కడికి చేరి వాళ్ళ 3 తీవ్రంగా గాయపరచడము, అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాలు కూడా ఇరగొట్టడము, ముఖ్యంగా మీడియాపై ఈ మాదిరి అధికార పార్టీ నాయకులు చేసిన దాడి అమానుషము. దీన్ని ప్రతి ఒక్కరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికలు ఎవరు పిలిపిమ్మన్నారు, ఎందుకు పిలిపిమ్మన్నారు, అసలు ఈ ఎన్నికలకు అల్లు అర్జున్ అరెస్టుపై సినీ నటి శ్రీలీల స్పందించారు. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని చెప్పారు. విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. శ్రీలీలను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చాలా వెకేషన్స్ వచ్చేదాన్ని. నా ఫస్ట్ హిందీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే షూటింగ్ స్టార్ట్ అయింది, ఒక స్కెడ్యూల్ కంప్లీట్ చేసాము అండ్ మిగతా అనౌన్స్మెంట్స్ ఆన్ ద గో ఇస్తూ ఉంటారు.
అక్కడ సెటిల్ ఫ్లాట్ తీసుకుంటే సెటిల్ ఏంటండి? తెలుగు ఇండస్ట్రీకి దూరం, మన ఇల్లు ఇల్లే కదండి, మనం ఎక్కడికి వెళ్ళినా. అవునండి, డబ్బులు పడతాయి. కలెక్షన్స్ వైజ్ అయినా మూవీ వైజ్ అయినా ఇట్స్ ఫెనామినల్, అందరికి తెలిసిందే. I think the public is taking it over. North, South, the bifurcation కాకుండా globally చాలా పెద్దగా it's making. లేదండి, I think that was very unfortunate. Yeah, it's a very unfortunate situation whatever happened. And then prakaranగా I'm very glad that at least now he's back outside. And kan andarum chaala tension paddamu on what was happening. But I think he always does the right thing. So non-anta respect chesaru kabatti rules anni follow ayi he did everything as a citizen. Anta pedda star ayindu. తిరుమల శ్రీవారిని నటుడు వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు నవీన్ చంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. శ్రీవారి దర్శనంకి రావడం జరిగింది. అండ్ చాలా అద్భుతమైన దర్శనం, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేశారు, వచ్చేసాను. అండ్ చాలా బాగా దర్శనం ఉంది, చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో ఆ విషయం కూడా దేవుని కోరుకోవడం జరిగింది. అంటే ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముద్దాయిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కొత్తపేట గుంట్రా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శనివారం ఉదయం వెల్లడించారు. ముద్దాయి సాగర్ దగ్గరలోని 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు స్వాధీనపరుచుకున్నామన్నారు. వాటి విలువ సుమారు 10,50,000 ఉంటుందని తెలిపారు. నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కి తరలిస్తున్నామన్నారు. వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్, యాంటోనీ, మా పరిణి, మన ఎస్ఐ అంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ కాలేజ్ వల్ల వేదికల సాగర్ వ్యక్తిని
అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీస్ ఉంది, నారాయణపేట పోలీస్ ఉంది, గోల్డ్గుండ్ పోలీస్ చేయడం వాటిని తర్వాత అతను అమ్మకం అయింది జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ఏఎస్ఐ అనంతరం హెడ్ కానిస్టేబుల్ చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవర్ చేయాల్సింది కొంత సమాచారం ఉంది, అది త్వరలో అది కూడా చేస్తాను సార్. ఇంతకుముందు ఇతను చేశాడు సార్, ఫస్ట్ కేసు ఇది. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని ఇటువంటి ఆరోపణలు రావడం తనకు ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రచారం చేస్తున్న కృషి అభినందనీయం. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నారని, ప్రజలు ఎవరు కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అనగా 12వ తారీఖు డిసెంబర్ 2024న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ ప్రధానంగా ట్రాఫిక్తో మనకి ఇబ్బంది కలుగుతుందో అనే ఒక పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. కొన్ని కూడళ్ల దగ్గర ఇస్కాన్ భక్తులందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను విక్రయిస్తూ కనిపించారు. అయితే ఒక వారం పాటుగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అనేక ప్లేసెస్లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పావు గంట పాటు నా కారు, అదేవిధంగా వెనకాల స్కూల్ బస్సులు, అదేవిధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వద్దకు వెళ్ళి పిలిచి, ఇలా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ని ఏర్పాటు చేయిస్తాను, అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది. ధర్మ పరిరక్షణ కోసం, దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా, మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా ఈ నెల 15వ తారీఖు గుంటూరులో జరిగే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని అఖిల భారత మాలా సంఘాల జేఏసీ అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ప్రభుత్వం నియమించిన ఏకపక్ష కమిషన్ను వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారు మన మధ్యకు వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేడి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ఉప్పులేడి దేవిప్రసాద్ గారు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, అలాగే పివి సునీల్ కుమార్ గారు, ఏం వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే జీవి హర్ష కుమార్ గారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు అన్ని చోట్ల ఏకగ్రీవం అవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం భీమవరం నియోజకవర్గంలో 14 నీటి వినియోగదారుల సంఘాల రైతులకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయని అన్నారు. అలాగే ప్రతి చోట ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తామని పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో నీటి వినియోగదారుల సంఘం ఈరోజు ఎన్నిక జరుగుతుంది. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అటు ఆచంట నియోజకవర్గం కానీ, అలాగే మన ఉండి నియోజకవర్గం కానీ, నర్సాపురం నియోజకవర్గం కొన్ని టీసీలు కొన్ని సంఘాలు అటు ఇటుగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే 14 సంఘాలు మన భీమవరం నియోజకవర్గానికి ఉన్నాయి. ఈ 14 సంఘాల్లో కూడా రైతులందరూ మరి
మన సాగునీటి తాగు అలాగే మురుగు కాలువలు అన్ని కూడా శుభ్రం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంది. దానిలో భాగంగా ఇలా మరి 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఏ కాలం బాగు చేసిన పద్ధతి కానీ ఇంత మట్టి కూడా తీయలేని పరిస్థితి, రైతులందరూ సర్వనాశనం అయిపోయారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చిన ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ చూసిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఈ నీటి వినియోగదారుల సంఘం ఏర్పడితే అన్ని చోట్ల గ్రామాల్లో మరి సాగునీరుకు కానీ మురుగునీరుకు కానీ ఈ కాలువలన్నీ కూడా బాగు చేస్తే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం పెట్టారు. దీనిలో భాగంగా దేవారం నియోజకవర్గంలో 14 సంఘాలు కూడా శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో, అలాగే కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, సీతారామకృష్ణ గారు, అలాగే కుటుంబుడు చిన్నబాబు గారు, నేను అందరం కూడా ఒక టీం కింద ఏర్పడి అటు రఘురామకృష్ణ గారిని, అటు పీతాం సత్యనారాయణ గారిని, అటు నాయకర్ గారిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ శాసనసభ్యులు అంజబాబు గారు ఈ 14 సంఘాలని కూడా ప్రజలకి రైతులకి ఏదైతే మేలు చేస్తారో నాయకులందరినీ సెలెక్ట్ చేశారు. దానిలో భాగంగా అన్ని కూడా ఇలా అగ్రహం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ భీమవరం నియోజకవర్గంలో నీటి వినియోగ సంఘాల్లో ఈ సభ్యులు గాని, చైర్మన్లు, వైస్ చైర్మన్ అందరూ కూడా నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం LSEGS కార్యాచరణ ప్రణాళికపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రెండో రోజు శుక్రవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం, పారిశుద్ధ్యం, సురక్షిత, మంచినీటి, గ్రామాల్లో అభివృద్ధి పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ఏపీఓ చిన్నారావు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ విస్తరణాధికారి మూర్తి, ఏవో పార్థసారథి పాల్గొన్నారు. పంచాయతీ స్థాయిలో ఎక్కడైతే మనము ఒక సక్సెస్ అనే దానికోసం మనం ఎదురు చూస్తామో ఆ సక్సెస్ రావాలంటే మనకు గోల్ ఉండాలి. ఆ గోల్ ఇక్కడ సస్టైనబుల్ గోల్ అంటే ఒక సుస్థిరమైనటువంటి లక్ష్య సాధన అనేది ప్రతి ఒక్క ఉద్యోగిలో ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా మనకున్న ప్రతి డిపార్ట్మెంట్లోనూ పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించి ప్రధానంగా గ్రామీణాభివృద్ధి సంస్థ, అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ రెండు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి 6 నెలలు పూర్తి చేసుకుందని, కానీ పరిపాలన పరిశీలిస్తే అట్టర్ ఫ్లాప్ అని ఏపీసీసీ ముఖ్య అధికారి ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లిలోని ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదన్నారు. తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అన్న చందంగా పాలన సాగుతుందన్నారు. అన్నదాత సుఖీభవ హామీ అన్నదాత దుఃఖీభవగా తయారైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ రోజుకు 6 నెలలైంది. జూన్ 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12న ఈ రోజున కరెక్ట్గా 6 నెలలైంది. ఈ 6 నెలల పరిపాలనను సునిశ్చితంగా విశ్లేషిస్తే ఇది అట్టర్ ఫ్లాప్ పరిపాలన. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. 6 నెలలు అయినప్పటికీ సూపర్ 6 హామీల్లో చాలా మటుకు ఇంతవరకు అమలే కాలేదు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగులు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది తల్లికి వందనం. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సాగునీటి ఎన్నికల లేఖ అంశాన్ని టీడీపీ నాయకులు వెంకట్రామిరెడ్డి ఖండించారు. శుక్రవారం పులివెందల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పరిహాసమైపోతుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు
కలెక్టర్కి ఉత్తరం రాయడము, ఈయనంతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఎంపీ గారు దయచేసి గత ప్రభుత్వంలో మీరు కూడా వైకాపా ఎంపీగానే గెలిచినారు. ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించినారు. 5 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితేనేమి, సింగిల్ విండో అయితేనేమి, ఏ ఎలక్షన్ అయినా ఉడక ఒక్కటన్నా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన సందర్భాలు నీకు ధైర్యం ఉంటే కడపలో నడిబొడ్డున కానీ పులివెందుల పూలంగుల దగ్గర కానీ మేము ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరిపినామని నీవు నమ్మిన దేవుని మీద ప్రమాణం చేసే దమ్ము ఉందా? నీవు ఈరోజు కలెక్టర్ గారికి, కడప జిల్లా గవర్నర్ కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాసినావు. ఆ ఉత్తరం నేను చదివినాను. నీవు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యమే కూని అయిపోతుంది. ఎందుకంటే నీకు ఆ అర్హత లేదు, నీకు కానీ నీ పార్టీకి కానీ. దయచేసి వైకాపా పార్టీలోని క్రింది స్థాయి లీడర్లందరికీ, గ్రామ లీడర్లందరికీ మా పార్టీ తరఫున నేను పులివెందులలో ఉండే తాలూకాలో వైకాపా కార్యకర్తలు కానీ, వైకాపా గ్రామ లీడర్లు కానీ, మండల స్థాయి లీడర్లు కానీ ఒకటే చెప్తున్నా, మీరు ఎలక్షన్లలో పోటీ చేయాలనుకుంటే ముందు మీ ఎంపీ గారి దగ్గరికి పోయి, సార్ మనం ఎప్పుడైనా ఉడక ఈ 5 ఏళ్ళలో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.